మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. సంతోషం. ఈరోజు మరి 23 రోజులు అయిపోయి 24వ తారీఖు 9వ మాసం 2025 బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, లోకంలో ఎంతమంది జ్ఞానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, హోదాను బట్టి, డబ్బును బట్టి, వెండి బంగారాన్ని బట్టి, ఆస్తులను బట్టి, రియల్ ఎస్టేట్ బిజినెస్ని బట్టి, ఐటీ బిజినెస్ని బట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని సంతోషం ఉన్నాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23 కూడా తీసుకున్నాం. మన వాక్యం 24 అనుకోండి, కొంచెం ముందు వాక్యానికి వస్తున్నాం. 9:23 ఎలా మాట్లాడుతుంది? 636 పేజీలో ఉంది ఇర్మీయా గ్రంథం 9:23. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, చూడండి జాగ్రత్తగా, జ్ఞాని అంట తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శరీరాన్ని బట్టి అతిశయింపకూడదు. బా, నేను డాక్టర్ని, నేను సైంటిస్ట్ని, నేను పెద్ద ఎక్స్పర్ట్ని, ఐటీ నిపుణుడిని, రకరకాలుగా ఉన్నారు. నేను గొప్ప మాస్టర్ని, టీచర్ని, లేకపోతే నేను గొప్ప అధికారిని, నేను ఎంపీని, లేకపోతే ఎమ్మెల్యేని, సీఎంని, నేను ప్రధానమంత్రిని. ఏ హోదా కూడా పనికిరాదు. ఇవన్నీ కూడా మీకు అతిశయం కుదరదట. వీటిని బట్టి అతిశయించకూడదని బైబిల్ చెప్తుంది. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యం అంటే బలం ఉన్నవాడు. జ్ఞాని అంటే రకరకాల అన్ని టాలెంట్స్ ఉన్నటువంటి వాడు. తెలివితేటలు, జ్ఞానం, లోక జ్ఞానం అంతా ఉంది. అధికారం. తర్వాత శూరుడు అంటే దేహదారుడ్యాన్ని బట్టి, అంగబలాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడంట తన ఐశ్వర్యవంతుని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు డబ్బులు ఉన్నవాడు, మేడలు మిద్దులున్నవాడు, బంగారం 10 తరాలకి 20 తరాలకి నేను పొడబెట్టాను, నా పిల్లలకి ఏ లోటు లేదని చెప్పి అనుకోవద్దు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం ఏంటమ్మా? మేడలు, మిద్దులు, బంగారం, వెండి బంగారాలు, ఆస్తులు, రుణులు, మాణిక్యాలు దాచిపెట్టుకున్నారు. లక్షల కోట్లు దాచిపెట్టుకుంటున్నారు. మన జడ్జి గారింటోనే కొన్ని లక్షల కోట్ల డబ్బులు కనపడుతున్నాయి. అదే న్యాయాధిపతులు కూడా తీసుకుంటారు, లంచం తీసుకుంటారు. ఆశ న్యాయాధిపతులు 2 చేతులతో లంచం తీసుకుంటారని మేకా గ్రంథం 7:3 మాట్లాడుతుందండి. 2 చేతులు తీసుకుంటారు ఆయన జరుగుతుంది. ఇప్పుడు అలాంటి ప్రవచించాడు 600 years బ్యాక్. జరుగుతుంది. మీరు గమనించి న్యూస్ పేపర్లు అనేవి లంచగొండి తనాలి అని అన్నాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అయితే మరి దేని బట్టి అతిశయించాలా అని అంటారు. ప్రశ్న 9:24 మాట్లాడుతుంది. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపాలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపాలను. బా, రిపీట్ దట్ వర్స్ అగైన్. బ్యూటిఫుల్ వర్స్ అండి ఇది, అందరూ నేర్చుకోవాలా. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపాలని అనగా, భూమి మీద కృప చూపుచు అంట. మంచి మాట. కృప చూపుచు నీతి న్యాయమును జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపాలను. ప్రైజ్ లార్డ్. అయితే ఆయన ఎలా పరిశీలన తెలుసుకుంటాం మనం? ఆయన లేడు కదా, ఆత్మదేవుడు కదా. మన బైబిల్ చెప్తుంది చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16 ఇలా మాట్లాడుతుందండి. 596 పేజీలో ఉంది. అక్కడ ఏమంటాడంటే, యెహోవా ఆయన క్యారెక్టర్ అంతా 66 పుస్తకాలు రాసేసుకున్నాడు. ఆయన గుణగణాలు, ఆయన నీతి న్యాయాలు, ఆయన స్వస్థతలు, ఆయన చనిపోయిన తిరిగి లేపటం, రోగాలు నయం చేయటం, సృష్టిని కంట్రోల్ చేసుకోవటం అంతా కూడా ఆయన దగ్గర ఉంది. అని అంటాడు. ఏమంటాడు? యెహోవా గ్రంథమునట పరిశీలించి చదువుకున్నట్టు. మనం చదువుకున్నామంటే న్యూస్ పేపర్ చదువుకున్నాం, న్యూస్ పేపర్లో చదివి అవతల పడేస్తున్నాం. కానీ అట్లా కాదు. బైబిల్ చెప్తుంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నది. వండర్ఫుల్ గాడ్. అప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన సౌశీల్యం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో నీ పట్ల నా పట్ల స్పష్టంగా ఆయన మాట్లాడగలడు. కాబట్టి ఆదిగా వాక్యాన్ని పరిశీలించి చదువుకొని ధ్యానించి దేవరాత్రులు దాన్ని ధ్యానించబడు ధనుడిని చెప్పాడు కనుక వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, నార్మల్స్ పొందండి, రక్షించబడండి, ప్రభు సంఘంలో చేరి పరలోక రాజ్యాన్ని మనం ఆశిస్తున్నామండి. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, నీ వాక్యంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ లోక అతిశయం పనికిరాదు. జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, ప్రభు డబ్బుని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదని స్పష్టంగా వాక్యం తెలుస్తుంది కనుక మేము నీ మీద ఆనుకుని, ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి కలిగి మనం కాపాడుతామని చెప్పి 26:3 యెషయా ప్రకారం నీ మీద ఆనుకుని జీవించే జీవితం, నువ్వు నమ్ముకున్న జీవితం, నువ్వు కలిగిన జీవితం, నువ్వు ప్రకటించే జీవితం మాకు కావాలి. కనుక ప్రభా, లోకాశలను విడిచిపెట్టి నీ వైపు తిరిగి నువ్వు స్థుతిస్తూ కొనియాడుతూ కనపరుస్తూ నీ యొక్క చిత్తం కోసం కనిపెడుతూ ముందుకు వెళ్ళి భాగ్యం మాకు దయచేయండి. వీడు వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీరు ఆదరించి ధైర్యపరుస్తున్నామని, మీరు కష్టాలను గట్టెక్కించమని, సమస్యల పరిష్కారం చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.